ప్రియమైన సోదరులారా, ఈ రోజుల్లో మనం చూస్తుంటున్నాం రకరకాలైనటువంటి అపాయాలు, మరణాలు, ట్రైన్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, ఏరోప్లేన్స్ రకరకాలుగా జరుగుతుంటున్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది, మార్క్స్ వార్త 8:36. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమిటి లాభమో అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నా వెనుకున్నదంతా చూస్తున్నాను కదా, సర్వలోకం మందే, చెట్లు మందే, పొలాలు మనయే, కొండలు మనయే, అక్కడ ఉన్నటువంటి మెట్టుల మనయే, బిల్డింగులు మనయే, అన్ని రకాలంతా కూడా సంపాదించుకుంటున్నాం. రైటే. రేపు చనిపోతే దీనిలో ఏమైనా నువ్వు తీసుకొని వెళ్ళగలవరా? ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ మత సంబంధమైనటువంటి వ్యక్తి అయినా, ఏ సైంటిస్ట్ అయినా, ఎంత గొప్ప వ్యాపారవేత్త అయినా, ఈ లోకంలో ఉన్నంత జ్ఞాని అయినా సరే చనిపోయేటప్పుడు ఏదైనా తీసుకుని వెళ్ళగలడా? లేడు. లేకపోగా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నీతిగా యథార్థంగా సంపాదించుంటే పరలోకము, అవినీతిగా సంపాదించే మరి నరకానికి వెళ్ళిపోతారు. అందుకని దాని మీద ఆధారపడద్దు, ప్రభువు నమ్మండి.